అసలు విషయం నేను చెబుతా, వినటానికి సిద్ధంగా ఉన్నావా మిస్టర్ జగన్? అసలు వాస్తవం ఇప్పుడు చెబుతాను నేను. ఈరోజు నీ వెంట వచ్చిన జనానికి చెబుతాను అసలు విషయం. మీ సాక్షి పత్రిక చెబుతాను అసలు విషయం. మీ యాత్రలో వెంటబడిన జనానికి చెబుతాను, మీ జనానికి అసలు విషయం. ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారు మీ పార్టీ నాయకుడే. మీకు కరుడు గట్టిన మీ పార్టీ నేత నేను కాదంటలేదు, ఫాలోయర్ మీకు. ఆయన మీరు అంటూ ఉంటారుగా, వైనాట్ 175, వైనాట్ 175, వైనాట్ 175 అని పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు. మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు. ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్. ఆ ప్రాంతంలో ఎవరినన్నా అడగండి, సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు వేస్తారా అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు. అతను చాలా బెట్టింగ్లు వేశాడు. మా జగన్ గెలుస్తాడు, 175కు 175 గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు. ఎంక్వైరీ చేయండి ఊళ్ళో. వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు, వాస్తవాలే చెబుతాడు. అతని తండ్రిని అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి, మీ అబ్బాయి బెట్టింగ్స్ వేశాడా అని అడగండి, చెబుతాడు. విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు, చాలా బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు. ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్. తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనుక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు. లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి, గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని. ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు. మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా, ఆ డబ్బు ఏం చేయాలి? గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ 175, వైనాట్ 175, వైనాట్ 175 అన్నారు కదా జగన్ గారు. మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు, వాడి కొంప మునిగింది. మీ మాటలు నమ్మాడు, కొంప మునిగింది. అసలు నన్ను అడిగితే యూ ప్రొవోకేటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యూ ప్రొవోకేటెడ్ హిమ్. యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్. నువ్వు వైనాట్ 175 అనకపోతే, పదే పదే చెప్పకపోతే, వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావుకి. మధ్యవర్తిత్వం డబ్బు కూడా పెట్టడానికి వచ్చేది కాదు. ఆ డబ్బు కూడా ఉపయోగించాడు. దానితో 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు వాడి ఇంటి మీద పడ్డారు జనం. గెలిచాం కదా, డబ్బు ఎక్కడుందో? డబ్బు అయిపోయింది బెట్టింగ్లో. ఈ డబ్బు అయిపోయింది, మధ్యవర్తిత్వం వహించమని ఇచ్చిన డబ్బు అయిపోయింది. దిక్కు తోచగా అతనికి, దిక్కు తోచక అతనికి నేను ఇప్పుడు మరలా వస్తూ కూడా ఎంక్వైరీ చేశా. అతనుకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్స్ డబ్బు తీర్చలేడట. నాగమల్లేశ్వరరావుకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్ డబ్బు తీర్చలేడట. అందుకు అన్యథా శరణం నాస్తి అని, ఇక చేసేది లేదు, ఆ బెట్టింగ్ డబ్బులు తీర్చలేనన్న ఒక ఆలోచనతోటి అతను తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నాడు. అది వదిలి, ప్లీజ్, అది వదిలి ఆ ప్రభుత్వం అతని మీద దాడి చేసింది, ఆ ప్రభుత్వం ఒత్తిడి చేసింది, ఆ ప్రభుత్వం అతన్ని కొట్టింది, ఆ ప్రభుత్వం అతని మీద ఒత్తిడి. ఏ ప్రభుత్వం?
ఆ రోజున ఏ ప్రభుత్వం ఉంది? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు? ఆ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆ రోజున? చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి? 12వ తారీఖున, జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. జూన్ 12కు ముందు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాదు అధికారంలో ఉన్నది, మీ ముఖ్యమంత్రిత్వంలో అధికారంలో ఉన్నది. నోటికి వచ్చినట్లుగా మైక్ ఉందని, జనం ఉందని, మీకు ఒక చెత్త పేపర్ ఉందని, పనికిరాని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? ఏం ఓదార్పేత నీ అనకూడదు. నేను ఏం యాత్ర మీది? మీ ఓదార్పేత అంటే భయపడుతున్నారు జనం. మీరు ఆ రోజు చనిపోయిన రోజున ఎందుకు వెళ్ళలేదు? నిజంగా మీకు కార్యకర్త మీద ప్రేమ ఉంటే ఆ రోజున ఎందుకు వెళ్ళలేదు? అంటే ఈ రోజున రాష్ట్రమంతా కూడా, మన పొరుగునున్న రాష్ట్రం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా, చాలా వరకు ఢిల్లీ కూడా మీ వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు వైపు, అరెస్ట్ అవుతున్న మీ నాయకుల వైపు చూస్తూ ఉన్నది. రేపెవరు అని చెప్పి జనమంతా చూస్తూ ఉన్నారు. ఈ దృష్టి మరల్చడం కోసం మద్యం కుంభకోణంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేశారో, మీ టీం కొట్టేసిందో, ఆ దృష్టిని దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి చేయాలి. మరలా ఇంకొక యాత్ర పెడతాడు ఇతను. ఎవరో చావబోతారో వాళ్ళ పార్టీ నుంచి, ఏదో ఇబ్బంది జరగకపోతే మళ్ళా యాత్ర పెడతాడు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు. మీరు అనుకుంటున్నారేమో నిన్న ఈరోజు జరిగిన దానికి ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళింది. ఏ కార్యకర్త సొంత ఖర్చు పెట్టుకోలేదు. ఇతని మీద నమ్మకంతో ఏ కార్యకర్త రాలేదు. గుండుసు దగ్గర నుంచి చిత్రపటం వరకు కూడా మొత్తం కూడా ఇక్కడి నుంచే వెళ్ళింది. యువర్ ఇల్ గాటన్ ఎ వెల్త్, నీ అవినీతి సొమ్ముని దీనికి ఉపయోగించావు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజునే నిన్నటి వరకు కూడా ఆ చనిపోయిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు భార్య, 2 పిల్లలు ఎక్కడున్నారు? రెడ్డి గారు మీకు తెలుసా? రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో మీకు తెలుసా అండి? ఆ రోజునే ఆమె గొడవపడి ఆమె మామ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని తరిమేశారు ఇంట్లో నుంచి. ఏమిటి నాకు ఈ కర్మ? ఏమిటి బెట్టింగులు దరిద్రం ఏంటి? నా బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి ప్రశ్నించింది. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నిజం కాదా? గుంటూరులో ఆ బిడ్డలు పెట్టుకొని గుంటూరులో చదివించుకుంటుందండి. మీరు వీళ్ళని కదా పలకరించాలి, పరామర్శించాలి.